ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైంది? ఇంకేమవ్వాలరా, ఇంట్లో దొంగతనం జరిగితేను. కబోర్డ్లో పెట్టిన నగలన్నీ ఎవడు దొంగ చేతికెళ్ళిపోయాడ్రా. ఇక్కడేం లేవు. ఏమంటున్నావమ్మా? కిరణ్, సింధు, ఒకసారి ఇల్లంతా వెతకండి రా. వెళ్ళండి. జరగమ్మా. నేను చూసానురా. ఏమండి, నగలు పోయాయండి. అయ్యో త్రిపురా, నువ్వెంత వెతికినా లాభం లేదే. నేను గంట నుంచి వెతుకుతూనే ఉన్నాను, నగలు కనిపించడం లేదు. అయ్యయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? అబ్బబ్బబ్బా, ఆపమ్మని ఏడుపో. ఆ నగలు ఎక్కడికి పోవు, ఇక్కడే ఉంటాయి. నేను ఈ కబోర్డ్లోనే పెట్టాను. ఇక్కడ పెట్టి కనిపించాలి కదే. ఇప్పుడు నువ్వు కూడా వెతికావు కదా, నగలు లేవు కదా. అయ్యయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోయాయి, నగలన్నీ పోయాయి. కాసేపు నువ్వు నోరు మోస్తావా? ఆ నగలకి ఏమన్నా కాళ్ళు వచ్చాయా నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి? ఇంట్లో మనమే కదా ఉంది. ఇక్కడే ఎక్కడో పెట్టావేమో, గుర్తు చేసుకో. నాకు బాగా గుర్తుందండి. ఎవడో దొంగ విధవే ఇంట్లోకి వచ్చి నగలన్నీ కొట్టేశాడు. దొంగ? అమ్మా, మనం ఎంతమంది ఇక్కడే ఉన్నాం కదా, దొంగ ఎలా వస్తారా? అయినా దొంగలు ఎవరు రాలేదు. నేను ఇక్కడే పెట్టాను, ఇక్కడే ఉండాలి. త్రిపుర, నిజం చెప్పు, ఆ నగలు నువ్వే కొట్టేశావు కదా? అమ్మో మీద ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నేను తీయలేదు. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఎప్పుడో చేసిన తప్పకి ఇప్పుడు అక్కడ చెప్తావా? అది కరెక్ట్ కాదమ్మా. అమ్మా, మొత్తం వెతికానమ్మా, అక్కడేం దొరకలేదు. ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే బెటర్. పోలీసులా? వద్దు. మరి నాకు కూడా మా అత్తయ్య నాలాగా రెడీ అవ్వాలని ఉంటుంది కదా. నువ్వు రెడీ కాకుండా నేను ఒక్కదాన్నే కొత్త బట్టల్లో రెడీ అయితే ఎలా? లక్ష్మి, ఆ ఇత్తడి పళ్ళు నీ గదిలోనే ఉండాలి కదా, ఎక్కడుంది? ఇంకా ఇలా కూర్చున్నావేంటమ్మా? రెడీ అవడానికి ముహూర్తం ఏదైనా పెట్టించమంటావా? పెట్టించమ్మా, కానీ నేను రెడీ అవడానికి కాదు, మా ఆయన చేత నిజం చెప్పించడానికి. చూడు, ఇప్పుడు అవన్నీ వదిలేసి రెడీ అవ్వు. అవతల మీ అత్తింటి వాళ్ళు వస్తున్నారు. రానివమ్మా, ఈ సంక్రాంతి రోజైనా వాళ్ళకి నిజం తెలుస్తుంది. ఈ రోజు కనుక పండుగ సంబరం లేకుండా నిజమనే మాట నీ నోటి నుండి వచ్చిందంటే నీ తల్లి చచ్చినంత ఒట్టి. అయినా సరే నిజం చెప్తాను అంటే చచ్చేది నీ తల్లి మాత్రమే కాదు, నీ చెల్లెళ్ళకు కూడా ఇంత విషయం ఇచ్చి నేను చేస్తాను. ప్రామిస్ తీసుకొని నా నోరు కట్టిపడేసావా? సరే అయితే, నువ్వు చెప్పినట్టుగానే నేను నిజం చెప్పను, కానీ ఆ నిజం వాళ్ళకి తెలిసేంత వరకు